ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఫోటోషాప్ బిజినెస్ ఐడియా గురించి చెప్తున్నాను. దాని గురించి నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఆధారంగా వీడియో ఉంది. సో బేసిక్ అన్ని డీటెయిల్స్ అయితే మొత్తం కవర్ చేసిన. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ వీడియోలో నేను టాపిక్స్ వచ్చేసి హౌ టు స్టార్ట్ ఫోటో స్టూడియో, ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది, టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ఎటువంటి ప్లేస్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, మార్కెటింగ్ ఎట్లా చేయాలా, కొన్ని బేసిక్ కెమెరాస్ రిక్వైర్మెంట్ ఏముంటాయి, మళ్ళీ లైటింగ్ అవన్నీ ఉంటాయి. A to Z ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. సో లెట్స్ బిగిన్. సో ఇప్పుడు మనము ఇప్పుడు ఫోటోషాప్ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్. ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసము, మ్యారేజెస్ ఫంక్షన్ ఉంటాయి కదా, వాటి అన్నిటికీ మనకి ఇప్పుడు ఆర్డర్స్ అనేవి వస్తాయి. మనం మంచి వేగా ఫోటోస్ తీస్తాం, వీడియోస్ కవర్ చేస్తాం. సో ఆర్డర్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. లేకపోతే ఇప్పుడు కాలేజ్ ఏరియాలో, స్కూల్స్ ఏరియాలో ఆ సర్కిల్లో పెడితే, గవర్నమెంట్ ఆఫీస్ సర్కిల్లో పెడితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డిమాండింగ్ ఉంటాయి. కాబట్టి అట్లకని కూడా మనకి ఫోటోషాప్ మంచిగానే ప్రాఫిట్ ఉంటుంది. మీరు ఒక స్మాల్ సైజ్గా ఫోటో స్టూడియోని ఓపెన్ చేయాలనుకుంటే ఒక 5,000-6,000కి ఒక చిన్న రూమ్ తీసుకొని లోపల ఇంటీరియర్ బేసిక్గా ఫిలప్ చేసేసి, అంటే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఆల్రెడీ మీరు తీసిన ఉంటాయి కదా డెమో పీస్, అవన్నీ కొంచెం ఇంటీరియర్లో పెట్టేసి మంచి ఒక టేబుల్ ఏర్పాటు చేసుకొని ఒక రూమ్ ఉండాలా మీకు సపరేట్గా ఫొటోస్ తీసుకొని, ఎందుకంటే సన్లైట్ పడకుండా ఆ రూమ్ లోపల బ్యాక్ స్క్రీన్ సెట్ చేసుకొని అట్లా చిన్నగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక 2 lakhs పెట్టుకుంటే చిన్న సైజ్ ఓపెన్ చేసుకోవచ్చు. 2 lakhsలో ఇప్పుడు ఏమేమి కవర్ అవుతాయి అంటే, రూమ్ మీరు ఒక 5,000-6,000కి కిరాయికుండా రూమ్ తీసుకుంటే బెటరు, లేకపోతే మీ ఓన్గా సొంతంగా రూమ్ ఉంటే కూడా బెటరు. అండ్ ఇప్పుడు ఇంటీరియర్ పైన కొంచెం ఒక 30,000-40,000 రూపీస్ దాకా అయితే ఖర్చు అవుతుంది. లోపల ఏమైనా సెల్ఫ్లు చేపించుకుంటా అంటే ఫొటోస్ పెట్టుకొని కెమెరాస్ అరేంజ్ చేయాలనుకుంటే, సో అంత ఇంటీరియర్ వర్క్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీకు కెమెరా అవసరం పడితే మళ్ళీ ప్రింటింగ్ మిషన్ అవసరం పడుతుంది. కెమెరా ప్రింట్ వచ్చేది. కెమెరా వచ్చేసి మీరు క్యానాన్ కెమెరా తీసుకోవచ్చు, నికాన్ కెమెరా తీసుకోవచ్చు. అది ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో వచ్చేసి మనకి 70,000, 80,000, 65,000 ఆ బిట్వీన్ వస్తుంది. కొత్తగా తీసుకోవాలనుకుంటే 1,20,000 నుంచి 1,50,000 ఆ ప్రైస్ బిట్వీన్లో ఉంటుంది. సో మీ బడ్జెట్ బట్టి మీరు సెకండ్ హ్యాండ్ తీసుకుంటారా, ఫస్ట్ హ్యాండ్ తీసుకుంటారా డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు కెమెరాలో సెకండ్ హ్యాండ్ కూడా మంచిగానే ఉంటుంది, ఫస్ట్ హ్యాండ్ కాదు. మంచిగా పర్ఫార్మెన్స్ చూస్తూ సెకండ్ హ్యాండ్ కూడా ఓకే. ఇప్పుడు హై హ్యాండ్ కొంచెం కెమెరాలు ఇంకా టాప్ క్వాలిటీ తీసుకోవాలనుకుంటే సోనీ కంపెనీ DSLR ఉంటాయి చూడు, అవన్నీ హై హ్యాండ్ అన్నమాట. అవి తీసుకుంటే మీకు 2 lakhs కంటే ఎక్కువ ఉంటాయి కెమెరాస్. అవి తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫోటో స్టోరీస్లో అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మీరు ఎంత టాప్ ఎండ్ కెమెరా తీసుకుంటే మనకి అంత అవుట్పుట్ వస్తుంది. కాబట్టి బెటర్ టు గో ఫర్ టాప్ ఎండ్ మోడల్స్ ఓకే. ఇప్పుడు మనకి ఒక సిస్టమ్ కూడా కావాల్సి వస్తుంది. సిస్టమ్ కంప్యూటర్ పీసీ వచ్చేసి ఒక 40,000 నుంచి 50,000-60,000 వచ్చేస్తుంది. అప్పుడు కంప్యూటర్ పీసీలోనే మనం కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటుంది మనది. మళ్ళీ మనం తీసిన ఫొటోస్ బ్యాకప్ అన్న స్టోర్ చేసుకుంటాం. ఇంకా కొన్ని హార్డ్ డ్రైవ్స్ కూడా కావాలి మనకి, ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉంటే స్టోర్ చేసుకోనికే. సో అన్నీ కలుపుకొని 2 lakhs నుంచి 2,50,000 రూపీస్లో కవర్ అయిపోతాయి. ఇవన్నీ స్మాల్ స్కేల్లో మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓకే. ఇంకొకటి, మీరు ఇప్పుడు మంచి మీడియం సైజ్ ఓపెన్ చేసిరనుకో ఫోటో స్టూడియోని, ఎట్లా సెటప్ చేయాలనుకుంటే లోపల మొత్తము వాల్కి మీరు తీసిన ఫొటోస్ అవన్నీ స్టికప్ చేయాలా, మీ కెమెరా కలెక్షన్ పెట్టాలా, మీ ఫొటోస్ కలెక్షన్ పెట్టాలా, ఏవైతే మీరు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి దాని ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ ఒక మెనూ టైప్ క్రియేట్ చేయాలా, అవుట్లెట్ క్రియేట్ చేయాలా, అట్లాంటివి కొన్ని ఉంటాయి. మళ్ళీ మంచి బ్యానర్ ఓపెన్ చేసి మీ స్టూడియో బయట బ్యానర్ ప్లేస్ చేసుకోవాలి, పైన బ్యానర్ ప్లేస్ చేసుకోవాలి, లైటింగ్ బోర్డు, దానివల్ల మీరు ప్రమోషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖర్చులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రాఫిట్ గురించి మాట్లాడుకుందాం. డైలీ యావరేజ్గా 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా బిజినెస్ అవ్వద్ది ఫోటో స్టూడియో బిజినెస్లో. నేను చెప్పినంత ఈజీ అయితే కాదు, కానీ యావరేజ్గా ఇంత అవ్వద్ది, అందరికి ఇంత వస్తుందని కాదు. మంచి కమర్షియల్ ఏరియాలో పెడితే, మీకు రద్దీ డిమాండింగ్ ఉన్న ప్లేస్లో పెడితే 5,000 రూపాయల కంటే ఎక్కువ వస్తే పర్ డే వచ్చేసి. అలా మన ఖర్చులన్నీ పోగా 2,000 రూపీస్ నుంచి 2,500 రూపీస్ వరకు అయితే ప్రాఫిట్ మిగులుతుంది. సో ఇది మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 40,000 నుంచి 60,000 రూపీస్ వరకు మంత్లీ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఓకేనా. సో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో 7-8 monthsలో ఆ మనీని మనం రికవరీ చేసుకోవచ్చు, మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని. ఇంకొకటి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కెమెరాస్ కూడా అప్డేట్ అవుతాయి. కెమెరా లెన్స్లో ఫోకసింగ్ ఉంటాయి కదా, వాటిలో కూడా అప్గ్రేడ్స్ వస్తాయి. కాబట్టి మీరు లేటెస్ట్ మోడల్స్ అనేటివి క్యారీ చేయాల్సి ఉంటుంది.
సో ఫ్యూచర్లో మీకు మరీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు రిటర్న్స్ అంత ఉంటాయి. అండ్ ఇంకొకటి మీరు సపరేట్గా వేరే పర్సన్కి హైర్ చేసుకురు అనుకో, అతనికి శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరే వీడియో ఎడిటింగ్ వర్క్ కానీ ఫొటోస్ ఎడిటింగ్ వర్క్ కానీ మంచిగా కోర్సు చేసుకురు అనుకో, మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. మొత్తం మీరే ఇండివిజువల్గా పని అయిపోతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏమన్నా మీకు వస్తే ఆ సిచ్యువేషన్లో మీరు వేరే వాళ్ళకి హైర్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ ఈవెంట్స్ కానీ వాళ్ళ ఫంక్షన్స్ కానీ మళ్ళీ చిన్న ఈవెంట్స్ కానీ స్కూల్ ఫంక్షన్స్, కాలేజ్ ఫంక్షన్స్, ఈవెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి ఆర్డర్స్ కనుక మీరు తీసుకుంటే ఒకటేసారి 3 lakhs రూపీస్ 4 lakhs రూపీస్ దానికంటే ఎక్కువ కూడా ఛార్జ్ చేయవచ్చు మీరు ఏమైనా ఈవెంట్ తీసుకుంటే. సో అట్టుంటుంది, ఇందులో మంచిగానే ప్రాఫిట్ ఉంటుంది. మరి వచ్చేసి మొత్తం స్కిల్ బేస్డ్ వర్క్ అన్నమాట. దీనికి కోర్సెస్ సంబంధించి ఒక సిటీలో చాలా కోర్సెస్ ఉన్నాయి. మీరు క్విక్ చేయాలనుకుంటే ఒక 6-7 months ఈ కోర్సు తీసుకుంటే త్వరగా కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. మీరు స్లో అండ్ స్టడీ అనుకుంటే 1-2 yearsలో మొత్తం కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫోటోస్ యాంగిల్స్ ఇవన్నీ నేర్పిస్తారు వాళ్ళు, ఏ విధంగా ఫోటోస్ చేయాలో, లైటింగ్ ఎట్లా ఉండాలా సిచ్యువేషన్ బట్టి. సో అన్ని కోర్సులో మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోతే కూడా వారు మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళు ట్రైన్ చేస్తారు. మీరు లార్జ్ స్కేల్లో ఓపెన్ చేయాలనుకుంటే మీకు ఒక పెద్ద 300 నుంచి 400 square feet ఉన్న రూమ్ కావాల్సి ఉంటుంది. సపరేట్గా క్యాబిన్స్ ఉండాలి. ఇప్పుడు సపరేట్ రూమ్స్ అంటే ఇప్పుడు క్లయింట్స్ వస్తారు కదా మాట్లాడడానికి, ఆ క్లయింట్కి ఒక రూమ్ ఉండాలా, మళ్ళీ రూమ్ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఉంటుంది, అదొక సపరేట్గా ఉండాలి. మళ్ళీ ఫొటోస్ తీసుకోనికి వేరే రూమ్ ఉండాలా, మళ్ళీ మీరు అందరు డిస్కషన్ చేయడానికి డిస్కషన్ రూమ్ ఉండాలా. సో పెద్ద రూమ్ తీసుకుంటే లార్జ్ స్కేల్లో మీరు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఒక టీం అవసరం పడుతుంది. టీం వర్క్ చేస్తే మీరు ఎక్కువ మనీ అనేది సంపాదించుకుంటారు. సో మంచి కమర్షియల్ ఉన్న ఏరియాలో మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి మీరు సోషల్ మీడియా అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు తీసే ఫొటోస్ ఉంటాయి కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ని రీల్స్ రూపంలో అప్లోడ్ చేయవచ్చు, యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేయవచ్చు. సో మీకు అక్కడికి కూడా క్లయింట్స్ వస్తారు. మీరు వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని రీల్స్లో పోస్ట్ చేయాలి, అక్కడికి క్లయింట్స్ వస్తారు. సో ఇట్లా చాలా విధాలుగా క్లయింట్స్ అయితే వస్తారు. మీరు ఎంత ప్రమోషన్ చేస్తే మీకు అంత రీచ్ ఉంటే క్లయింట్స్ అంత అన్ని లీడ్స్ మీకు జనరేట్ అవుతాయి. సో ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ కూడా అరొకర యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ పట్టుద్ది. ప్రాఫిట్స్ కూడా 1 year కంటే లోపలనే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనం తీసేయచ్చు. సో అంత మంచి బిజినెస్ ఇది. దీనికి సపరేట్గా కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు ఒక ప్రొఫెషనల్ అయిపోతే సో ప్రొఫెషనల్ వేగా డీల్ చేయొచ్చు మీరు.